పీఠిక. రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీలో ఉన్నదాన్ని పీఠిక అంటారు. ఆ ప్రియాంబిల్ గురించి మనం చెప్పుకున్నాం. వి అంటే మనము ఏంటది? ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రజలమైన మేము, హ్యావింగ్ సోల్మనలీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా, మనం ఈ యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని సగర్వంగా సమర్పించుకుంటున్నాం. ఏ విధంగా? సావరెన్ అంటే సార్వభౌమ అధికారం. సార్వభౌమ అధికారం అంటే మనల్ని మనం పరిపాలించుకుంటాం. మన విషయాల్లో ఎవరి జోక్యము అవసరం లేదు. మన దేశ విషయాల్లో, అంతర్గత విషయాల్లో కానీ బాహ్య విషయాల్లో కానీ ఇతర దేశాల యొక్క అభిప్రాయం తీసుకునే అవసరం లేదు. పూర్తి అధికారం మనకే ఉంది. అలాగే సోషలిస్ట్ అంటే సామ్యవాదం, అంటే సంపదను అందరికీ సమానంగా పంచడం, సమాన అవకాశాలు అందరికీ ఇచ్చే విధంగా చేయటం. దాని మీనింగ్ సోషలిస్ట్, సామ్యవాదం. ఆ విధంగా మన దేశం ఉండాలని అది రాసుకున్నాం. అలాగే సెక్యులర్, మన దేశం సెక్యులర్ రాజ్యం అంటాం, అంటే లౌకిక రాజ్యం. సెక్యులర్ అంటే లౌకికం అంటే అర్థం ఏంటి? ఏ మతానికి ప్రాధాన్యత లేదు, అన్ని మతాలు సమానమే అనేది మన యొక్క నినాదం. అలాగే డెమోక్రటిక్, మన దేశ యొక్క ప్రజలందరూ కూడా డెమోక్రటిక్, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు మన దేశంలో. అలాగే రిపబ్లిక్ అంటే మన దేశ రాష్ట్రపతి గణతంత్రంగా, అంటే మన దేశ ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోబడతారు. మన దేశ అధ్యక్షుడు రాష్ట్రపతి గారు కూడా వారసత్వంగా కాకుండా దేశ ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోబడతారు, రిపబ్లిక్ అంటారు. అలాగే జస్టిస్, దీనిలో జస్టిస్ అనేది 3 రకాల జస్టిస్ చెప్పారు. జస్టిస్ అంటే న్యాయం. ఏ న్యాయం ఉండాలి? సోషల్ అంటే సామాజిక న్యాయం, ఎకనామిక్ అంటే ఆర్థిక న్యాయం, అండ్ పొలిటికల్ రాజకీయ న్యాయం. ఈ 3 న్యాయాలు అందరికీ అంటారు. అలాగే లిబర్టీ అంటే స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ 5 రకాల స్వేచ్ఛ చెప్పారు. ఒకటి థాట్ అంటే ఆలోచనలో స్వేచ్ఛ ఉండాలి అందరికీ, ఎవరి ఆలోచన వాడు. అలాగే ఎక్స్ప్రెషన్ అంటే భావ ప్రకటన, ఒకళ్ళు ఏదన్నా ప్రకటించాలనుకుంటే, ఎవరు చెప్పాలనుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ స్వేచ్ఛ, లిబర్టీ ఇచ్చారు. అలాగే బిలీఫ్, నమ్మకం. అలాగే ఫెయిత్ అంటే విశ్వాసం, ఎవరి విశ్వాసం వాళ్ళకి లిబర్టీ. అలాగే వర్షిప్ అంటే ఆరాధన, ఎవరు ఇష్టం వచ్చిన దేవుడిని వాళ్ళు ఆరాధించవచ్చు. ఆ విధంగా 5 రకాలైనటువంటి స్వేచ్ఛను కలిగి ఉంది మన రాజ్యాంగం. మన రాజ్యాంగంలో ఏముందో క్లుప్తంగా ఈ పీఠికలో ఇచ్చారు. 3 రకాల న్యాయాలు చెప్పారు. అలాగే 5 రకాల లిబర్టీ చెప్పారు. తర్వాత ఈక్వాలిటీ అంటే సమానత్వం. దేని సమానత్వము? ఆఫ్ స్టేటస్, హోదా, అంతస్తు, ఉన్నవాడు లేనివాడు అని కాకుండా అందరూ ఈక్వాలిటీ, స్టేటస్లో ఈక్వాలిటీ ఉండాలి. అండ్ ఆపర్చునిటీ, అవకాశాలు అందరికీ సమానంగా రావాలి, అవకాశాల్లో సమానత్వం. అలాగే అంతస్తులో సమానత్వం, ఈక్వాలిటీ గురించి చెప్పారు. అలాగే ఫ్రాటర్నిటీ అంటే సోదరభావం. దేనిలో సోదరభావము? డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్, వ్యక్తి గౌరవాన్ని ఇవ్వడంలో సౌభ్రత్వం ఉండాలి. అలాగే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, అంటే దేశ సమైక్యత, దేశ ఐక్యత ఉండటంలో మనందరం సోదరభావాన్ని కలిగి ఉండాలి. ఈ విధంగా మొత్తం జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఈ విధంగా న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సోదరభావములతో ఉన్నది మన రాజ్యాంగం మొత్తం. దాన్ని క్లుప్తంగా ఒక పేజీలో ముందిచ్చారు పీఠిక. దీన్ని మనము ఎప్పుడు ఈరోజు అంటే 26 నవంబర్ 1949వ సంవత్సరంలో మనం రాజ్యాంగ పరిషత్తులో పుస్తకం రాశారు. దానిలో నుంచి సంగ్రహించి, అంటే ఆ మొత్తం సారాన్ని సంగ్రహించి అడాప్ట్ చేసుకొని ఒక శాసనంగా రూపొందించుకొని అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, మనకు మనమే ఇది సమర్పించుకున్నాం. ఇది రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి అంశం. చెప్పండి.